ఒకరోజు సీతాదేవి తన భక్తుడైన హనుమంతుడిని పిలిచి, హనుమంతా, నీ భక్తి నాకు మరియు రామునికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. నీకు నేను ఈ ముత్యాల హారాన్ని బహుమతిగా ఇస్తున్నాను. ఇది నా ప్రేమకు మరియు కృతజ్ఞతకు సంకేతం అని చెప్పారు. హనుమంతుడు ఆ హారాన్ని తీసుకుని సీతాదేవిని నమస్కరించి, సీతామాతా, మీ ప్రేమకు మరియు కృతజ్ఞతకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ ముత్యాల హారం నాకు ఎంతో ప్రీతిగా ఉంది. నేను దీన్ని నా గుండెకు దగ్గరగా ఉంచుకుంటాను అని అన్నాడు. హనుమంతుడు ఆ హారాన్ని తీసుకుని ప్రతి ముత్యాన్ని ఒక్కొక్కటి కొరుకుతూ చూశాడు. ప్రతి ముత్యాన్ని కొరికినప్పుడు అందులో రాముడి ముఖం కనిపిస్తుందా అని పరీక్షించాడు. ముత్యాలన్నీ చూస్తున్నా రాముడి ముఖం ఎక్కడా కనబడలేదు. సీతాదేవి హనుమంతుడి ఈ చర్యను చూసి ఆశ్చర్యపోయి, హనుమంతా, నువ్వు ముత్యాలను ఎందుకు కొరుకుతున్నావు? హనుమంతుడు వినయంగా సీతాదేవిని నమస్కరించి, సీతామాతా, ఈ ముత్యాల్లో రాముడి ముఖం కనిపించకపోతే ఆ హారం నాకు అవసరం లేదు. నేను ఎల్లప్పుడూ రాముడిని నా గుండెల్లో